ఆదితోటి మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడు దీనికి ఎలా మార్క్ చేస్తున్నామో కిందన 1/2 ఇంచ్ మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకొని మనం జనరల్గా కొలతలు ఏవైనా సరే ఏం చేస్తాం, పైకి వెళ్ళి పైనుంచి కిందకు వస్తాం, చంక రౌండ్ ఇవన్నీ. కానీ శాంపిల్ బ్లౌజ్ తోటి కింద నుంచి పైకి వెళ్ళాలి. ముందు ఈ 2 కుట్లు సమానంగా పెట్టుకోండి. బ్యాక్ సైడ్ కుట్లు 2 సమానంగా మడత పెట్టి ఈ మడత దగ్గరికి ఫిక్స్ చేయండి. మడత దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒరిజినల్ ఇక్కడికి ఎంత అయితే ఉందో ఆ కుట్టు, దాని తర్వాత డాట్ల కోసం 1 ఇంచి, అలాగే నెక్ ఎంత అయితే ఉందో ఆ నెక్కి చిన్నది ఖర్చు వదిలి మార్క్ చేయండి. తర్వాత పొడుగు అనేది డైరెక్ట్గా ఇలా పట్టుకొని పొడుగు మార్క్ చేసుకోండి. పొడుగుకి కూడా కుట్టు ఎక్కడైతే ఉందో దానికి 1/2 ఇంచి వదిలి మార్క్ చేయండి. అలాగే సైడ్ కూడా కింది నుంచి పైకి, కింద 1/2 ఇంచి కుట్టు దగ్గర నుంచి దీనికి 1/2 ఇంచి ఖర్చు వదిలి మార్క్ చేయండి. వాటికి అడ్డంగా గీతలు గీసుకోండి. ఇప్పుడు మట్టుగా బ్యాక్ లూజ్ చూసుకునేటప్పుడు టేప్ కంపల్సరీ వాడాలి. టేప్ లేకుండా మడతతో కొలుద్దాము అంటే మటుకు అది ఖచ్చితమైన కొలత రాదు. సో దీన్ని జాగ్రత్తగా ఒంటి మీద ఎలాగైతే వస్తుందో అలా విడదీసి పట్టుకొని ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఎంత వస్తుంది అది క్యాలిక్యులేట్ చేయండి. పావు తక్కువ 19 ఇంచీలు ఉంది. అలాగే ఈ నెక్ మధ్యలో ఉండే గ్యాప్ను కొలవండి, 7.5. ఈ 2 పక్కన పెట్టండి. ఈ పావు తక్కువ 19 అన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవచ్చు సగం చేసుకొని. కానీ ఇక్కడ 7.5 వచ్చింది కదా, ఈ 7.5లోంచి ఎప్పుడైనా సరే ఒక లెక్క చూడండి. 6 ఇంచీలు వస్తే దీంట్లో హాఫ్ వేసేయచ్చు. దీంట్లో ఏ విధమైన మార్పులు లేవు. అది 6.5 వచ్చింది అనుకోండి, అప్పుడు 1/2 ఇంచి తీసేసి 6 వేసుకోవాలి. అదే 7 వచ్చింది అనుకోండి 1 ఇంచి తీసేయండి. అలాగే 7.5 వచ్చినా 1.5 ఇంచి తీసేయాలి. 3 ఇంచెస్ వేయాలి. కామన్గా అన్నిటికీ 3 ఇంచెస్ ఎందుకే వేయాలి అనడానికి కూడా దీనికి ఒక రీజన్ ఉంది. అసలు ఈ బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉంటుంది, ఈ బ్లౌజ్ గల కస్టమర్కి చెస్ట్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బ్లౌజ్ ఎక్కడ పట్టుకున్నా బ్యాక్ ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, లేదా ఫ్రంట్ ఎక్కువ ఉండొచ్చు, బ్యాక్ తక్కువ ఉండొచ్చు, లేదా బ్యాక్ ఎక్కువ ఉండి ఫ్రంట్ తక్కువ ఉండొచ్చు. కానీ ఎవరికైనా కరెక్ట్గా ఉండేది ఒక చంక ఒకటే. ఎవరి కొలతకైనా సరే జాకెట్కి మట్టుగా చంక కరెక్ట్గా ఉంటుంది. డ్రెస్కి ఇంకా లూజ్ ఉంటుంది కానీ జాకెట్కి మటుకు ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. ముందు ఈ చంకను కొలవండి. చంకది అనేది కొలిస్తే ఎంత వచ్చిందో తెలిసిపోద్ది. దగ్గర పావు తక్కువ 8 ఇంచీలు వచ్చింది. ఈ పావు తక్కువ 8కి ఇంచి కలపండి. పావు తక్కువ 9, పావు తక్కువ 9కి 4 పావు తక్కువ 9లు 4 9లు అనుకోండి, 36. దాంట్లో ఇంచి తీసేయండి. 35 ఇంచీలు అంటే 34-35 ఇంచుల మధ్యలో ఉంటుంది ఈ కస్టమర్ కొలత. ఇప్పుడు ఈ 35 ఇంచులకి 6వ భాగం ఎంత వస్తుంది? మరి 36కి లెక్కేసుకున్న 6 36. ఇదిగోండి పావు తక్కువ 6 వచ్చింది. ఇప్పుడు ఇదే లెక్క ప్రకారం మనం ఎంత వేయాలి షోల్డర్ని? అదే పావు తక్కువ 6ని వేసుకోవాలి మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి. ఇప్పుడు దీంట్లో సగం ఎంత వచ్చింది? నెక్ గీత తక్కువ 3 ఇంచీలు. ఇదిగో గీత తక్కువ 3. ఇప్పుడు మనం వేసుకున్న ఈ క్యాలిక్యులేషన్కి ఇది సరిపోయిందా లేదా? ఇది ఇంచున్నర ఎందుకు తీయాలి అన్నదానికి ఒక రీజన్ ఉంది. ఈ ఇంచున్నర మనం తీయలేదు అనుకోండి, ఇంచియో తీయలేదు, ఇక్కడ దాటు పట్టిన తర్వాత ఈ నెక్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ దాట్లు పడుతున్నాం. ఈ దాట్లు పెట్టాం. ఈ దాట్లు పట్టక ముందు ఇది ఇలా ఉంటుంది కటింగ్. ఎప్పుడైతే దాట్లు పట్టి బాడీ మీదకి వెళ్ళిందో ఇలా విడిపోతుంది. సో ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది అది సాగుతుంది. దాన్ని అందుకే మనం దగ్గర చేసి కట్ చేసుకోవాలి. ఈ దాటు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇది వెనక్కి జరుగుతుంది. అదే మనం ఇది ఎంత ఉందో ఒరిజినల్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, దానికి మళ్ళీ దాట్లు పట్టిన తర్వాత ఖర్చులు పట్టేసిన తర్వాత మరి కొంచెం ఇలా వెళ్తుంది. వెళ్ళి ఇదంతా కూడా లూజులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది. సో ఇప్పుడు 3 ఇంచులకి మనం ఇది మార్క్ చేసుకుందాం. ఇక్కడ కూడా 3 ఇంచులకి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి షోల్డర్ ఎంతైతే ఉందో అంత ఖర్చు వదిలేసి
మార్క్ చేయండి. ఇదిగో దీనికి వచ్చేది, దీనికి వచ్చేది. దీనికి ఒక 1/2 ఇంచ్ కలిపి క్రాస్ మార్క్ వేసుకుందాం. దీనికి రౌండింగ్ తీసుకోవాలి. దీనికి రౌండింగ్. ఇప్పుడు మనకి ఇది చంక రౌండ్ సరిపోయిందా లేదా మన కొలతకి మామూలుగా అయితే కొలుచుకుంటాం. ఇది జాకెట్ ఉంది కాబట్టి జాకెట్ ప్రకారం కొలవండి. ఓకేనా? సిజర్ ఉండమ్మా. నా సిజర్ అయితే ఇందాక ఎవరు వాడుతున్నారు? దీనికి మనకి ఖర్చు ఎంత కావాలంటే అంత ఖర్చు వదిలి కట్ చేసుకుంటాం. ఇంకైతే ఇంచి, 2 ఇంచులు అయితే 2 ఇంచులు, 3 ఇంచులు అయితే 3 ఇంచులు. మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి కార్డు పెట్టండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చేతులు తీద్దాం. చేతులకి ఏమీ లేదు, చేతులు చాలా సింపుల్ మెథడ్. 4 మడతలుగా తీసుకోండి క్లాత్ని. దానికి ప్లెయిన్ జాకెట్ అయితే హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ 1.5 ఇంచ్, అదే లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ వరకు దీన్ని విడిచిపెట్టండి. ఈ చెయ్యిని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా దీని మీద పరిచేసేయండి. మనకి ఏం కొలవక్కర్లేదు, ఏం జంజాటం పడక్కర్లేదు. దీంతో ఎటు నుంచి కొలిచినా పర్వాలేదు. దీన్ని పరిచేయండి. ఇలాగా సమానంగా దీన్ని పరిచేసి లూజ్ దగ్గర ఒక మార్క్ వేయండి. అలాగే పొడుగు ఎంతైతే ఉందో ఆ పొడుగుకి ఒక 1/2 ఇంచ్ కలిపి మార్క్ వేయండి. అలాగే చంక దగ్గర, ఈ చంక దగ్గర కూడా లూజ్ మార్క్ వేసుకున్నాం. డౌన్ ఇంకా మట్టుగా ఇక్కడ ఎంతైతే డౌన్ కనిపిస్తుందో దానికి 1/2 ఇంచ్ కలిపి పైకి మార్క్ వేయండి. మనం బాడీ మెజర్మెంట్స్ తోటి ముందు చెప్పుకోవడానికి గల కారణాలు ఏంటంటే, కొలత బ్లౌజ్ ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. చెస్ట్ ఎంత ఉంది, డౌన్ ఎంత రావాలి, మనకి ఇది 35 అంటే ఈ డౌన్ ఎంత రావాలి, మనకి మన లెక్క ప్రకారం 10వ భాగానికి 3.5 రావాలి. ఇది దగ్గర దగ్గర 3 గీత 3.5 వరకు చూపిస్తుంది. సో ఇబ్బంది ఏమి లేదు. దీనికి మార్క్ మీద కట్ చేసేసుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మటుగా కొంచెం తేల్చండి పైకి. ఎక్కడైతే మనం ఖర్చు ఉంచుకున్నామో ఆ ఖర్చు దగ్గరకు ఒక కార్డు పెట్టండి. ఈ క్రిందికి ఒక కార్డు పెట్టుకోండి. చేతులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ కటింగ్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు బట్టని క్రాస్ చేసుకొని, బట్ట మనకి క్రాస్ అయితే క్రాస్, నిలువైతే నిలువు, ఎలా కావాలంటే అలా పెట్టుకొని, ఇది నిలువు కటింగ్ కాబట్టి నిలువులో పెడుతున్నాను నేను. సో ఇది ఇలా పరవండి. దీని మీద పరిచి దీని మీద పరవండి. పరిచి బ్లౌజ్ని రివర్స్ చేయండి. ఫ్రంట్ ఉక్సులు పట్టి పట్టుకోండి. ఉక్సులు పట్టి పట్టుకొని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసి దీన్ని నెక్కని తీసుకొచ్చి దీని మీద పరిచేయండి. ఇలాగ కరెక్ట్గా నెక్కని తీసుకొచ్చి దీని మీద పరవండి. పరిచి నెక్ ఎంతైతే ఉందో ఆ నెక్కని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. నెక్ మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ షేప్ కుట్టు ఖర్చు కోసం ఒక మార్కు, అలాగే సెంటర్లో ఒక డాట్ ఉంది, ఆ డాట్ కోసం ఒక 30 ఇంచు నుంచి 1 ఇంచ్ వరకు మార్కు. లేదు ఇలాగ తీసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంది, దీనికి ఒక సులువైన మార్గం చెప్తాను. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ఒక స్కేల్ లాంటి దాన్ని ఇలాగ అడ్డంగా పెట్టండి. దీనికి అడ్డంగా పెట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ డౌన్ ఎంత ఉందో కొలవండి. 7 ఇంచులు వచ్చింది. పైనుంచి 7 ఇంచులకు ఒక గీత గీయండి. నెక్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత ఇది ఎంత ఉందో కొలవండి. ఈ కుట్టు వరకు, షేప్ పట్టి కుట్టు వరకు ఇది 3 ఇంచులు వచ్చింది. ఈ 3కి ఇంచుంపావు కలపండి. దాటికి ఖర్చులకి అన్నిటికి కలిపి
ఇక 4.5 వచ్చింది. సో 1 ఇంచు పావు ఇంచున్నర వరకు మొత్తం అన్నిటికీ సరిపోద్ది, అది ఖర్చులకి అన్నిటికీ కలిపి. ఏడు ఇంచులకు మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ నెక్ తీసేద్దాం. నెక్ తీసేసుకున్నాం. ఇక్కడ కూడా కటింగ్ చేసుకోవచ్చు, ప్లేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీనికి మార్క్ వేసి వచ్చేస్తాను నేను. ఈ మార్క్ సమానంగా మార్క్ వేసేయండి. ఇక్కడ మనకి ఇది కొలుచుకొని ఉంచుకున్నాం కాబట్టి దానికి ఒక మార్క్ వేసేసి బ్యాక్ పని అయిపోయింది, బ్యాక్ తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీనికి డాట్ పొడుగు, బాడీ పొడుగు ఎంత ఉందో ఇవి కొలుచుకుందాం. ఈ పొడుగు ఖర్చులు కలుపుకొని ఫస్ట్ మార్క్ ఈ డాట్ చివరికి ఒక మార్క్, అలాగే దీని ఎండింగ్కి ఇంకో మార్క్, అలాగే సైడు ఈ సైడ్ ఇది ఖర్చుతో కలిపి దీనికి ఖర్చు వదిలి అక్కడి నుంచి మళ్ళీ దీనికి ఖర్చు కావాలి కదా, ఈ కుట్టి దగ్గర కన్నా 1 ఇంచ్ కిందకి దించండి. అంటే షేప్ పట్టి ఖర్చు అండ్ బాడీ ఖర్చు రెండింటిని కలిపి 30 ఇంచు వరకు దించండి. వాళ్ళ కొలత జాకెట్కి తక్కువ ఉంటే కనుక అది సమానంగా వేసుకోవచ్చు, కానీ కొన్ని జాకెట్లకి ఇదే ఎక్కువ వస్తుంది, దీనికంటే ఇదే డౌన్ పెరుగుతుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పైకి ఉంటుంది. ఈ మూడింటికి మార్కులు చేయండి. ఇప్పుడు ఈ సెంటర్ దాని మార్కుకి ఈ డాట్ ఎక్కడికైతే ఉందో ఇలా పట్టుకోండి. పట్టుకొని ఎదరికి ఖర్చు వదిలి, ఉక్సుల కోసం ఖర్చు వదిలి ఈ సెంటరింగ్ దగ్గర ఫస్ట్ మార్క్ వేయండి. మార్క్ వేసి దాన్ని కిందకి గీసుకోండి. సమానంగా గీసుకుంటే ఇది ఎంతైతే వచ్చిందో మనకి ఎంత రావాలి, 3.5 ప్లస్ అర ఇంచి రావాలి మన కొలత ప్రకారం. కానీ వీళ్ళకి ఇది బాగుంది అన్నారు కాబట్టి దాన్ని బట్టి ఫాలో అయిపోవడమే. బాగుంది అనుకుంటే అలా ఫాలో అయిపోదాం. ఇంచీ గీతకి మార్క్ చేయండి. అంటే తక్కువ ఉన్నారు కదా, చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ముందు ఈ డాట్ చూడండి. ఆల్రెడీ పాత జాకెట్కి ఎంత డాట్ పెట్టారనేది చూస్తే ఆ ఖర్చుని బట్టి మనం ఎంత పెట్టాలనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది చెస్ట్ నొక్కేస్తుంది, షేప్ రాలేదు అనుకున్నప్పుడు దీన్ని పెంచాలి. లేదు బాగుంది అనుకుంటే దీన్ని కంటిన్యూ అయిపోవడమే. కొంతమందికి జాకెట్ అంతా బాగుంటుంది కానీ అనిచేసినట్టు ఉంటుంది, అప్పుడు దీని సైజుని పెంచండి. దీని సైజుని పెంచితే ఆటోమేటిక్గా షేప్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఈ డిస్టెన్స్ సరిపోయేలేవో కొలుచుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డిస్టెన్స్ కొలు, అలాగే ఫ్రంట్ లూజ్కి ఇక్కడ నుంచి ఎంత ఉందో కొలుచు. 9:15. ఈ 9:15కి 30 ఇంచి లేదా ఇంచి కలపాలి. 9:15కి 10 వచ్చేసింది, ఆటోమేటిక్ అదే తీసేసుకుంది. సో మనమేం కలపక్కర్లేదు, అయిపోయింది. ఆ 30 ఇంచి ఎందుకు కలపాలి అంటే ఇక్కడ డాట్ కోసం, ఇక్కడ ఖర్చు కోసం 3 డాట్లకి మార్క్ చేసుకోండి. ఇది ఏం చేయాలి, ఈ డాట్ చివర పట్టుకోండి కరెక్ట్గా. ఈ డాట్ చివర పట్టుకొని చంక డాట్ చివర పట్టుకొని ఈ రెండింటిని కొలవండి. షేప్ సరిపోతుందా లేదా, అక్కడికి ఒక 1/2 ఇంచి షేప్ చేసుకోండి. బ్యాక్ కంట ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ షేప్ ఉండాలి కాబట్టి మార్క్ కంట ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోండి. డాట్ దగ్గర కాటు పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే మనం డాట్లు పట్టాలో అక్కడ కాటు పెట్టుకోండి. ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ షేప్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ షేప్ చేసుకోండి. అది డాట్లు పట్టిన తర్వాత నీట్గా వస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి షేప్ పట్టి ఎంత కావాలనేది ఇది చెప్తుంది.
2.5. షేప్ పట్టీకి మన కొలతల మీద వెళ్ళేదానికంటే ఇది ఎంత ఉందో దానికి ఖర్చులు వదిలేసి అలా పరిచేసుకోవడం బెస్ట్. అది కూడా మనం ఎందుకు కొలిచాము అంటే మన కొలతకి సరిపోతుందా లేదా, మనం వేసుకునే 3.5 2.5 సరిపోతుందా లేదా, దీనికి ఖర్చు వదిలి మార్క్ చేయండి. అలాగే సెంటర్లో కూడా కింద ఖర్చు పై ఖర్చు వదిలి మార్క్ చేయండి. అలాగే బ్యాక్ కూడా క్రిందికి పైకి ఖర్చులు వదిలి మార్క్ చేయండి. సైడ్కి ఇది ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి కొలతలకి ఇది వచ్చిందా రాలేదా? 4 3 గీత దగ్గర మన కొలతలకి సరిపోయిందా లేదా? సో ఈ విధంగా క్రాస్ కటింగ్ లేదా స్ట్రైట్ కట్ అనేది కటింగ్ చేసుకోవాలి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సరిపోయిందా? ఇదిగో ఖర్చులు 1 ఇంచ్ ఇది.